పెళ్లి చూపుల్లో నువ్వు నచ్చలేదు అంటూ వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళకు నువ్వు నచ్చలేదు, నువ్వు నాకు చాలా ఇష్టము, కానీ ఆ అమ్మాయిని మా అమ్మ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఆ అమ్మాయితో నాకు ఉండాలనిపించదు, నువ్వంటేనే ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటూ పిన్నీస్తో చేయి కోసుకున్నాడు. నాకు ఫస్ట్ టైం తను చూడగానే ఇష్టపడ్డాను. ఇలాగే కంటిన్యూ అవుతే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అక్క? ఆడపిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి. మరి నువ్వు ఎక్కడికి పోయినాయో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? అమ్మా, ఆయన అక్కడ ఇష్టం లేదు అన్నాడు, ఏమన్నా విడాకులు ఇచ్చేసి వస్తాడా? ఇవ్వడు. ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఒకవేళ చేసుకున్న 4 గోళ్ల మధ్య తాళి కడతాడు. అట్లాగే నలుగురిలోకి తీసుకెళ్ళాలి అంటే ముసిగేసో తీసుకెళ్తాడు. వీళ్ళున్నంత వరకు నలుగురిలోకి నేను తీసుకెళ్ళడు. ఎందుకంటే ఆ అమ్మాయి చూసిద్దేమో, వాళ్ళోళ్ళు చూస్తారేమో, వీళ్ళోళ్ళు చూస్తారేమో అన్న భయంతో. అర్థమైందా? ఇక నువ్వు దొంగ బతుకు బతకాలి. నువ్వు బతికితే బతికావు, తర్వాత నీకు పిల్లలు పుట్టారు అనుకో, పిల్లలు కూడా దొంగ బతుకు బతకాలి. ఎందుకు అంటే పలానా మొగుడు నావోడు అని చెప్పుకోవటానికి నీకుండదు. నీతో పాటు నీ పిల్లలకు కూడా పలానా వాడు తండ్రి అని చెప్పుకోవటానికి కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఉన్నప్పుడు వీడు బయట పెట్టనివాడు కదా, మూతేసి పెడతా ఉంటాడు అనమాట. అతను వాళ్ళంటే ఇష్టం లేనప్పుడు విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని 10 మందిలో చేసుకుంటాడా? చేసుకోడు. ఇలాంటివే కంటిన్యూ. ఇక నువ్వు అతనే కావాలి అనుకుంటే దొంగ బతుకు బతుకుతా ఉండాలి. ఎవరు చూడకుండా ఎవరు వస్తారు ఏంటో అన్నట్టుగా అనమాట. ఎందుకమ్మా మీకు అంత కారణం? ఎందుకమ్మా? చక్కగా పెళ్లి కావాల్సిన పిల్లవి పెళ్లి చేసుకొని మొగుడిని పిల్లల్ని వేసుకొని బైక్ మీద అలా తిరిగి వస్తుంటే ఎంత బాగుంటుందమ్మా. లోకంలో మొగుళ్ళే లేనట్టు, లోకంలో మగాళ్ళే లేనట్టు, ఏరే ఆడపిల్ల మొగుడిని తీసుకొని మనం ఊరేగుదామంటే కుదరదమ్మా. అందువల్ల నీకు పెళ్లి కాలేదు కాబట్టి మంచి అబ్బాయి, ఇది కాదు ఇంకొకడు మంచి అబ్బాయి దొరుకుతాడు, చక్కగా వాడిని పెళ్లి చేసుకొని ఆడితో పిల్లలు కానీ హ్యాపీగా అలా తిరుగు. అంతేగాని దొంగ బతుకు. తెర వెనక జీవితాలు చాలా దారుణంగా ఉంటాయమ్మా. అందుకే తెర ముందు జీవించండి అని చెప్పి నీ వీడియోలు స్టార్ట్ చేశాను. ఏదైనా సరే మీకు చచ్చిపోతాను అది ఇది అని అన్నోడు మీకు 10 మందిలో తీసుకెళ్లి గొప్పగా చెప్పగలిగితే చేయమను, లేకపోతే లేదు. అట్లాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అర్థమైందా?